ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ ఆస్తి పంపకం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కొండవీటికి దగ్గర గల ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆ భూస్వామి చుట్టుపక్కల గల 9 గ్రామాలకు న్యాయాధికారి, సంపన్నుడు. ఆయనకు 4 కుమారులు. వారిలో పెద్దవాడు పెత్తందారుగా ఉండేవాడు. రెండోవాడు పశుపోషణ, మూడోవాడు వ్యవసాయము చూసుకునేవారు, నాలుగోవాడికి విద్యలో, దైవకార్యాలు, ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి హెచ్చు. కొంతకాలం జరిగాక భూస్వామి వృద్ధుడై మంచాన పడ్డాడు. ఆయన కుమారులను పిలిపించి, నాయనల్లారా, ఇంతకాలము మనం ఒకరి తగాదాలు తీర్చాము, కానీ మన తగాదాలను ఎప్పుడూ ఇతరుల దగ్గరికి తీసుకుపోలేదు. నాకు కాలం సమీపించింది. మీరు ఇప్పుడు నా మంచం కోడ దగ్గర మీ ఇష్టానుసారం నిలబడండి. నేను పోయాక ఎవరి కోడు వద్ద వారు తవ్వుకోండి. ఆస్తుల విషయంలో మీలో మీరు తగాదాలు మాత్రం పడవద్దు అన్నాడు. కుమారులు 4 కోళ్ల వద్ద నిలబడ్డారు. నేను చేయగలది ఇంకేమైనా ఉందా అని తండ్రి అడిగాడు. మరేమీ లేదని కుమారులు చెప్పిన మీదట నారాయణ నారాయణ అంటూ భూస్వామి నిశ్చింతగా ప్రాణం విడిచాడు. తండ్రికి దినవారాలు చేసిన అనంతరం 4 అన్నదమ్ములు 4 గుణపాలు తెచ్చి తండ్రి చెప్పిన ప్రకారం ఎవరి కోడు వద్ద వారు తవ్వుకున్నారు. పెద్దవాడు తవ్విన చోట ఊక వచ్చింది. రెండోవాడు తవ్విన చోట పేడ వచ్చింది. మూడోవాడు తవ్విన చోట మట్టి తప్ప మరేమీ రాలేదు. నాలుగోవాడు తవ్విన చోట మాత్రం వెండి బంగారాలు దొరికాయి. ఇది చూసి మిగిలిన 3 అన్నలకు అమితమైన కోపం వచ్చింది. చూశారా, ఆఖరి వాడన్న అభిమానం కొద్దీ ఎందుకు పనికిరాని తమ్ముడికి వెండి బంగారాలు ఇచ్చి మనకు ఊక, పేడ, మట్టి చూపించాడు మన తండ్రి అనుకున్నారు పెద్దవాళ్ళు. ఎవరి ఇష్టం వచ్చిన కోడు దగ్గర వాళ్ళు నిలబడ్డారు. మీరంతా నిలబడిన తర్వాత మిగిలిన కోడు దగ్గర నేను నిలబడ్డాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా అదృష్టం ఇలా ఉంది, మీ అదృష్టం అలా ఉంది. దానికి ఎవరేం చేస్తారు అన్నాడు ఆఖరివాడు శాంతంగా. అదంతా కుదరదు. మనం ఈ విషయం కొండవీటి న్యాయస్థానంలో పరిష్కారం చేసుకోవాల్సిందే అన్నారు 3 అన్నలు పట్టరాని కోపంతో. వారు తండ్రి ఆఖరి కోరికను తృణీకరించి కొండవీటికి వెళ్ళి తమ తగాదాను రచ్చకెక్కించారు. న్యాయాధికారి వారు చెప్పిందంతా విని కొంతసేపు మౌనంగా ఆలోచించి, మీ తండ్రికి గల ఆస్తి ఏమిటి, వివరంగా చెప్పండి అని అడిగాడు. మా తండ్రి గారికి పొలాలు, పశువులు, ధాన్యపు వ్యాపారము, వెండి బంగారాలు ఉన్నాయి అని భూస్వామి కొడుకులు బదులు చెప్పారు. వాటినే న్యాయాధికారి అయిన మీ తండ్రి మీకు పంచాడు. ధాన్యపు వ్యాపారం పెద్దవాడిది, పశు సంపద రెండోవాడిది, పొలాలు మూడోవాడివి, వెండి బంగారాలు 4వాడివి. వాటిని పంచుకుని సుఖంగా ఉండండి అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఆ తీర్పు 3 అన్నలకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. తమ తండ్రి ఆఖరివాడి మీద ప్రత్యేకంగా చూపిన అభిమానం ఏమీ లేదని, తండ్రి చేసిన అన్యాయం ఏమీ లేదని తెలుసుకుని 4 తమ గ్రామానికి వెళ్ళి ఐకమత్యంగా జీవించసాగారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.